గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ప్రభాకర్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఆల్రెడీ మనం తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2022 ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసాం. ఆల్రెడీ 30 క్వశ్చన్స్ అయిపోయాయి. ఈచ్ వీడియోలో 15 క్వశ్చన్స్ తరపు లెక్క 2 వీడియోస్ చేశాను. ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి. సో ఆ 2 వీడియోస్ చూసిన తర్వాత ఈ థర్డ్ వీడియోకి రండి. ప్రిపరేషన్ ఎవరైతే స్టార్ట్ చేయలేదో వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అండి. ఎందుకు అంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉందండి. సో మనం ఆ కాంపిటీషన్లో గెయిన్ అవ్వాలి అంటే చాలామంది ఏ ఒపీనియన్లో ఉండొచ్చు అంటే నోటిఫికేషన్ రాలేదు కదా, ప్రిలిమ్స్ అవ్వాలి, ఈవెంట్స్ అవ్వాలి, మెయిన్స్ అవ్వాలి, చాలా టైం ఉంది, ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ చేసేస్తాము, ఈవెంట్స్ తప్పుడు మెయిన్స్ చూసుకుందాం అనుకుంటాం. కానీ మన మెయిన్ టార్గెట్ మెయిన్సే అండి. ప్రిలిమ్స్ ఆల్రెడీ అయిపోతుంది 99% అందరిది, చాలా మందిది రెగ్యులర్ ప్రిపరేషన్లో ఉన్నా కానీ కొంతవరకు ఇంతకుముందు ప్రిపేర్ అయిన వాళ్ళది కూడా ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతుంది. ప్రిలిమ్స్ ప్రాబ్లం కాదు, మన ప్రాబ్లం వల్ల ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే జాబ్ ఇవ్వరు కదండి. ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే జాబ్ రాదు, ఈవెన్ ఈవెంట్స్ క్లియర్ చేసినా జాబ్ రాదు. జాబ్ రావాలంటే ఈవెంట్స్తో పాటు మెయిన్స్ కూడా క్లియర్ చేయాలి. సో మన టార్గెట్ ఏదై ఉండాలి, మెయిన్సే అయి ఉండాలి. అంటే మనం ఇప్పుడు చేసే ప్రిపరేషన్, ఇప్పటి నుంచి స్టార్ట్ చేసే ప్రిపరేషన్ ప్రిలిమ్స్ కోసం కాదు, మెయిన్స్ కోసమే మనం ప్రిపేర్ అవ్వాలి. ఆ విధంగా ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే మనం ముందుంటామండి. ప్రతి 100 మెంబర్స్కి కానీ ఒక 1 పోస్ట్ లేదు అంటే ఇప్పుడు నియర్లీ వాడు 7,000 పోస్టులు ఇచ్చినా కానీ అప్లై చేసేవాళ్ళు నియర్లీ 5 to 6 lakhs మెంబర్స్ ఉంటారు. సో 70,000 7 లక్షలు అంటే ప్రతి 100 మెంబర్స్కి ఒకటే ఉంది, మిగతా 99 మెంబర్స్కి కష్టం ఉంటుంది. సో ఆ 1 మెంబర్లో ఉండాలా, 99 మెంబర్స్లో ఉండాలా అనేది చూజ్ చేసుకునేది మనమే, మన లైఫ్ని డిసైడ్ చేసుకునేది మనమే అండి. సో ఖచ్చితంగా ప్రిపరేషన్లో ఉండండి. ప్రభాకర్స్ అర్థమెటిక్ రీజనింగ్ ఉంది యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తుంటాయి, వీడియోస్ వస్తుంటాయి. డిస్క్రిప్షన్లో నా యాప్ లింక్ ఉందండి, ప్రభాకర్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనే యాప్ ఉంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసుకోండి. మీకు ప్రతి వీడియో, ప్రతి టాపిక్ బేసిక్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఈవెంట్స్ క్లియర్ చేస్తున్నారు కానీ మెయిన్స్కి వచ్చేసరికి క్లియర్ చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే సబ్జెక్ట్ మీద గ్రిప్ లేకపోవడమే. సో ఖచ్చితంగా మ్యాథ్స్ అనేది ఇప్పుడున్న టైప్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా ఇస్తే కొన్ని ప్రాబ్లమ్స్ హార్డ్ లెవెల్లో ఇస్తున్నానండి. హార్డ్ అంటే ఏ విధంగా హార్డ్ అంటున్నానంటే క్వశ్చన్లో చిన్న టెక్నిక్ ఉంటుంది, ఆ టెక్నిక్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఎగ్జామ్లో ఉన్న 3 hours టైంలో ఆ టెక్నిక్ అనేది మన మైండ్లోకి రాక మనం ఆ ప్రాబ్లం చేయలేకపోతున్నాం. ఆ టెక్నిక్ రావాలి అంటే మనం ప్రాక్టీస్ చేయాలండి. ఇప్పటి నుంచి మిమ్మల్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేయమంది ఎందుకు అంటే ప్రాక్టీస్ 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 ఎంత ప్రాక్టీస్ ఎక్కువ చేస్తేనే మనకు అంత ప్రిపరేషన్ ఎక్కువ ఉంటుందండి. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. 31st క్వశ్చన్ ఏజెస్ గురించి. ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ బి. ఏ బి ప్రెజెంట్ ఎంత అన్నాడు? ట్వైస్, 2:1. 15 years ago the age of A was thrice the age of B. 15 years back minus 15 years ఎంత? థ్రైస్ అంటే 3 రెట్లు అనమాట. అర్థమైందా? దెన్ 25 years ago the age of A was. దీన్ని 2 విధంగా చేయొచ్చు. ఇప్పుడు మనం చేసేది స్మార్ట్ అప్రోచ్ అండి. ఇక మాకు స్మార్ట్ అప్రోచ్ వచ్చాక బేసిక్ ఎందుకని మీరు అనుకోవచ్చు, బట్ బేసిక్ కూడా నేర్చుకోవడం మంచిదే. నేర్చుకోవడంలో తప్పలేదండి, సబ్జెక్ట్ నేర్చుకోవడంలో మనకి ఏ బాధ లేదు. బేసిక్ తెలిసి ఉండాలి, ఎట్ ద సేమ్ టైం స్మార్ట్ అప్రోచ్ కూడా తెలిసి ఉండాలి. స్మార్ట్ వర్క్తో పాటు హార్డ్ వర్క్ రెండు, హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ రెండు ఇంటర్లింక్ అండి. కొన్నిసార్లు ఏంటంటే క్వశ్చన్స్ వాడు కూడా ఏమి ఇస్తున్నారు అంటే స్మార్ట్ అప్రోచ్ వర్కౌట్ కానీ ఇస్తున్నాడు, అలాంటప్పుడు బేసిక్స్ కూడా తెలిసి ఉండాలి. ప్రజెంట్ మనం స్మార్ట్ అప్రోచ్ చూద్దాం. స్మార్ట్ అప్రోచ్లో ఏంటంటే ఇక్కడ డిఫరెన్స్ ఏమో 1 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 1 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది. ఇక్కడ చూడండి 2కి 1 తేడా ఉంది, కానీ ఇక్కడ సేమ్ ఉంది. సేమ్ ఉండకూడదు, ఎందుకంటే 15 years క్రితం అన్నాడు, 15 ఏళ్ల క్రితం అన్నాడు కాబట్టి ఎంతో కొంత గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్ ఉంటే దాన్ని మనం 15కి సమానం చేస్తాం. ఇక్కడ గ్యాప్ లేదు కాబట్టి, సేమ్ గ్యాప్ లేదు కాబట్టి, ఇక్కడ 1 గ్యాప్, ఇక్కడ 0 గ్యాప్, సేమ్ గ్యాప్ లేదు కాబట్టి ఈ డిఫరెన్స్ ని ఇక్కడ మల్టిప్లై చేసుకుంటాం, ఈ డిఫరెన్స్ ని ఇక్కడ మల్టిప్లై చేసుకుంటాం. 3 1 డిఫరెన్స్ ఎంత? 2 మల్టిప్లై చేసుకుంటాం ఇక్కడ 1తో. సో అప్పుడు ఏమవుతుంది? 4:2. ఇది సేమ్ ఉంటుంది 3:1. ఎంత తగ్గిందని? సేమ్ తగ్గింది కదా. 1 డిఫరెన్స్ 1 డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్? ఇది -1, ఇది కూడా -1 డిఫరెన్స్. ఈ 1 డిఫరెన్స్ దేనికి సమానం? 15కి సమానం. అంటే 1 part ఈజ్ ఈక్వల్ టు 15 years. సో ఒరిజినల్ ప్రెజెంట్ ఏజ్ ఎంత అవుతుందండి? మనం అడిగిందే ప్రెజెంట్ ఏజ్. దెన్ 25 years ప్రెజెంట్ ఏజ్ కనుక్కుందాం. ప్రెజెంట్ ఏజ్ ఎంత? ఏది ఏమవుతుంది? ఏ బి. ఒక పార్ట్ 15 కాబట్టి 4 పార్ట్లు 60 30. 25 years బ్యాక్ అన్నాడు, -25 years. సో -25 -25. 25 years బ్యాక్ ఏ ఏజ్ 35, బి ఏజ్ 5 అంటే ఎంత? 7 times ఉంటుంది. 25 years బ్యాక్ ఏజ్ ఆఫ్ ఏ వాజ్ అన్నాడు, ఏమన్నాడు? బి యొక్క వయసుకి
7 రెట్లు. అర్థమైందా? చాలా సింపుల్ అండి. ప్రజెంట్ ఏజ్ తీసుకుందాం. A:B ఎంత ఉంది? 2:1 ఉంది, 3:1 ఉంది. ఈక్వల్ ఉంది, కానీ డిఫరెన్స్ ఎంత? 15 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. ఈ డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలండి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది. ఆ డిఫరెన్స్ సేమ్ చేయాలి అంటే ఇక్కడ ఉన్న డిఫరెన్స్ పై దాంతో మల్టిప్లై చేయాలి, ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ని కింద దాంతో మల్టిప్లై చేయాలి. 4:2, 3:1 సేమ్ డిఫరెన్స్ వచ్చింది కదా 1. ఆ డిఫరెన్స్ దేనికి సమానం? 15 ఇయర్స్ కి సమానం. సో ఏజ్ ఏమవుతుంది? 60 ఇయర్స్, 30 ఇయర్స్. ఏంటది? ప్రెజెంట్ ఏజ్. కానీ 25 ఇయర్స్ బ్యాక్ ఏంటి అన్నాడు. 25 ఇయర్స్ బ్యాక్ 35, 5. అర్థమైందా? ఇది స్మార్ట్ అప్రోచ్ అండి. మీకు బేసిక్ అప్రోచ్ ఏ విధంగా ఉంటుందో చెప్తా చూడండి. మామూలుగా ఏమన్నాడు? ఏ యొక్క ఏజ్ బికి డబల్ అన్నాడు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2b అవుతుంది. 15 ఇయర్స్ బ్యాక్ ఏమన్నాడు? a - 15 by b - 15. సో 15 ఇయర్స్ బ్యాక్ ఏ వయసు 15 ఏళ్ళు తగ్గుతుంది, బి వయసు 15 ఏళ్ళు తగ్గుతుంది. ఎంత అన్నాడు? 3/1. సో ఏ ప్లేస్ లో ఏం పెట్టుకోవచ్చు మనం? 2b - 15 ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే 3తో మల్టిప్లై 3b - 45. బి అవతలకు వస్తుంది. 3b - 2b ఈజ్ ఈక్వల్ టు 45 - 15. బి యొక్క ఏజ్ ఎంత? 30. బి యొక్క ఏజ్ 30 కాబట్టి ఏ యొక్క ఏజ్ ఏమవుతుంది? 60. 25 ఇయర్స్ ఎగో 25 ఇయర్స్ ఎగో ఏమవుతుంది? బి యొక్క ఏజ్ ఏమో 5 అవుతుంది, ఏ యొక్క ఏజ్ ఏమో 35 అవుతుంది. అంటే ఏమవుతుంది? 7 times. సో ఇది జస్ట్ బేసిక్ అప్రోచ్ అండి. అర్థమైందా? ఈ విధంగా అయినా చేయొచ్చు, ఇందాక చెప్పిన షార్ట్ కట్ అయినా ఫాలో అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. The ratio of ages of Ram Rahim after 5 years అంటే plus 5 years. 5 years రేషియో ఎంత? 11:10. The ratio of the ages 4 years ago అంటే 4 ఏళ్ల క్రితం అంటే -4 years ఎంత? 8:7. ఎంత? 8:7. సో చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 3 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 3. డిఫరెన్స్ ఏముంది కాబట్టి నో ప్రాబ్లం. డిఫరెన్స్ కనుక వేరే విధంగా ఉంటే మాత్రం వాటిని సమానం చేసుకోవాలి. ఏం వేసుకోవాలి? ఇక్కడ డిఫరెన్స్ ని పైన మల్టిప్లై చేసుకోవాలి, పైన డిఫరెన్స్ ని కింద మల్టిప్లై చేసుకోవాలి. మొత్తం ఇక్కడ డిఫరెన్స్ ఎంత అండి? 4 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల తర్వాత. మొత్తం డిఫరెన్స్ ఎంత? 5 -4. 5 + 4 అంటే 9 ఇయర్స్ మొత్తం డిఫరెన్స్. అర్థమైందా? ఇదేమో 4 ఏళ్ల క్రితం, ఇదేమో 5 ఏళ్ల తర్వాత. సో మొత్తం డిఫరెన్స్ ఎంత? 9 ఇయర్స్. ఇక్కడ ఏంటి? 3 parts ఈజ్ ఈక్వల్ టు 9 ఇయర్స్. సో 1 part ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3 ఇయర్స్. సో ఏజెస్ ఏమైతే ఆఫ్టర్ 5 ఇయర్స్? ఆఫ్టర్ 5 ఇయర్స్ ఏమవుతాయి? 33:30. 3 కదా ఒక్కొక్క పార్ట్. 3 11 33. వాళ్ళు ఏమన్నారు? ప్రెసెంట్ ఏజ్ అన్నాడు. ప్రెసెంట్ ఏజ్ యొక్క రేషియో ఎంత అన్నాడు. 5 ఇయర్స్ తర్వాత 33 అంటే ప్రెసెంట్ ఏజ్ ఎంత? 28 కదా. 30 ఎంత అవుతుంది? 25. ప్రెసెంట్ రేషియో ఎంత? 28:25. అర్థమైందా? ఆఫ్టర్ 5 ఇయర్స్ ఎంత అన్నాడు? 33:30. సో ప్రెసెంట్ ఏంటవుతుంది? 28:25. ఓకే. The cost price of an article B is 25% more than that of article A. Option A, option B. సో చేయొచ్చు అండి, 2 విధాలుగా చేయొచ్చు మనం. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ ఈజ్ 25% మోర్ దెన్ బి. సో 25% మోర్ అంటే ఏమవుతుంది? 25% అంటే 1/4. మోర్ కాబట్టి 5/4. అంటే ఏ 4 అయితే బి 5. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4x అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5x అవుతుంది. ఇంటూ ఏ యొక్క ప్రకటిత ధర 30% ఎక్కువ అనమాట. ప్రకటిత ధర ఎంత? కాస్ట్ ప్రైస్ కంటే 30% ఎక్కువ ఉంది. 30% ఎక్కువ ఉంది అంటే 13/10. బి ఏమైంది? 20% ఎక్కువ ఉంది అంటే 12/10. ఏ మీద డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? 10% డిస్కౌంట్ ఇచ్చారు అంటే ఏమవుతుంది? 9/10. 10% అంటే ఏంటండి? 1/10. డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? 10% కాబట్టి ఒకటి తగ్గిందంటే ఏమవుతుంది? 9/10. బి మీద ఎంత ఇచ్చారు? 5%. 5% అంటే 1/20 డిస్కౌంట్ కాబట్టి 19/20. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 51 రూపాయలు. అంటే
5x ఇంటూ 12/10 ఇంటూ 19/20 మైనస్ 4x ఇంటూ 13/10 ఇంటూ 9/10 ఈజ్ ఈక్వల్ టు 51 రూపీస్. ఓకే, క్యాన్సిల్ అయ్యాయి ఉంటే క్యాన్సిల్ చేసుకుందాం, లేకపోతే ఇట్లానే ఉంచుకుందాం మామూలుగా. 2 6లు 2 10లు ఎందుకు ఉంచుతున్నానంటే డిఫరెన్స్ కింద 100 ఉండటం కోసం డినామినేటర్లో. 5 6లు 30, 30 19, 19 3లు 57, 570x/100 మైనస్ 13 4లు 52, 52 ఇంటూ 9, 9 2 18, 9 5 45, 1 46, 468x/100 ఈజ్ ఈక్వల్ టు 51. డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 102x ఈజ్ ఈక్వల్ టు 51 ఇంటూ 100. 51 ఒకట్లు, 51 2. ఓకే, ఏమొస్తుంది ఇక్కడ 2x ఈజ్ ఈక్వల్ టు 100 వస్తుంది, x ఈజ్ ఈక్వల్ టు 50. కానీ మనం అడిగింది ఏంటి, బి యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అన్నాడు. బి యొక్క కాస్ట్ ప్రైస్ ఏమనుకున్నాం మనం, 5x అనుకున్నాం. సో 5x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 250. అర్థమైందా? ఈ విధంగా చేయవచ్చు మనం. ఏది ఏమనుకున్నాం, 25 కదా, 4 5 తెలియదు కాబట్టి 4x 5x అనుకున్నాం, లేకపోతే 4 5 అనుకునేవాళ్ళం మనం. ఓకే, కాస్ట్ ప్రైస్ తెలియదు కాబట్టి 4x 5x అనుకున్నాం. తర్వాత ప్రాఫిట్ పర్సంటేజ్ ఉంది కాబట్టి అట్లా అనుకున్నాం. ఓకే, దీన్ని చివరికి x ఈజ్ ఈక్వల్ 50 వస్తుంది, 5x మన కాస్ట్ ప్రైస్ ఆఫ్ బి అన్నాడు కాబట్టి 250. ఇంకో విధంగా కూడా చేయొచ్చు సింపుల్గా. అది కూడా ఏ బి, బిది కాస్ట్ ప్రైస్ ఏ కంటే 25 ఎక్కువ ఉన్నాడు కాబట్టి 100 125, 100 అనుకున్నాము, 125 అనుకున్నాం. తర్వాత ఏమైంది, ఏ యొక్క ప్రకటిత ధర 30% ఎక్కువ అన్నాడు. 30% ఎక్కువ కాబట్టి ఏమవుతుంది, 130 అవుతుంది. ఇదంతా ఎక్కువ శాతం అన్నాడు, 20% ఎక్కువ అన్నాడు. సో 125లో 20% అంటే ఎంత, 150. అంతే, 20% అంటే ఎంత, 1/5. ఎక్కువగా అంటే ఎంత, 125లో 1/5 అంటే 5 25. 25 ఎక్కువ కాబట్టి ఇది +25, ఇది +30 అంటే ఏమవుతుంది, 150. తర్వాత ఏమైంది, ఏ మీద 10% డిస్కౌంట్ వచ్చింది. 10% అంటే -13 అంటే ఎంత, 117. ఓకే, బి మీద ఎంత వచ్చింది, 5%. 150లో 5% అంటే 15 5 70, 7.5. 150లోంచి 7.5 పోతే ఎంత వస్తుంది చెప్పండి, 142.5. సో ఈ డిఫరెన్స్ ఎంత, 25.5. ఈ డిఫరెన్స్ ఎంత, 25.5. అది దేనికి సమానం, 51కి సమానం. అంటే ఏంటి, ఇంటూ 2 టైమ్స్. ఒరిజినల్గా మనం ఏమనుకున్నాం, బి యొక్క కాస్ట్ ప్రైస్ 125 ఇంటూ 2 టైమ్స్ అంటే ఎంత, 250. సో ఈ విధంగా కూడా మనకి ఆన్సర్ వస్తుంది. ఇందాక చేసిన విధంగానే చేయొచ్చు, ఇప్పుడు చేసిన విధంగా. అంటే మనం క్యాలిక్యులేషన్లో కొంచెం ఫాస్ట్గా ఉన్నాము అంటే మనం ఈ విధంగా కూడా చేయొచ్చు. ఓకే, ఒక వస్తువు యొక్క కొన్న ధర ప్రకటిత ధరలో 64%. కొన్న ధర ప్రకటిత ధరలో 64%. అంటే కాస్ట్ ప్రైస్ అనేది ఏంటంటే మార్క్డ్ ప్రైస్లో 64%. మార్క్డ్ ప్రైస్లో 64%. అంటే దీని మీనింగ్ ఏంటంటే మార్క్డ్ ప్రైస్ 100 అయితే కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 64 అవుతుంది. అంతే కదా, కాస్ట్ ప్రైస్ అనేది మార్క్డ్ ప్రైస్లో 64% అన్నాడు. అంటే మార్క్డ్ ప్రైస్ 100 అయితే కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, 64. మార్కెట్ ప్రైస్ అంటే ప్రకటిత ధర. ప్రకటిత ధర 100 అయితే కొన్న ధర 64 అవుతుంది. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ రిలేషన్. కాస్ట్ ప్రైజ్కి మార్కెట్ ప్రైజ్కి ఉన్న రిలేషన్ ఏంటి అంటే కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 100 మైనస్ డి బై 100 ప్లస్ పి. పి అంటే ప్రాఫిట్, డి అంటే డిస్కౌంట్. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. అర్థమైందా, డి ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్, పి ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. అర్థమైందా, డి ఈజ్ ఈక్వల్ టు ఏంటి, డిస్కౌంట్, పి అంటే ఏంటి, ప్రాఫిట్, లాభం. ఓకే, సో ఏమన్నా మన కాస్ట్ ప్రైస్ 64 వచ్చింది, ఇది 100 ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ ఎంత ఇచ్చారట, 12%. అయినా ప్రాఫిట్ ఎంత అంటున్నాడు, 100 ప్లస్ పి ఎంత కనుక్కోవాలి. ఓకే, 64/100 ఈజ్ ఈక్వల్ టు 88/100 ప్లస్ పి. చూడండి ఏ టేబుల్లో పోతుందో, 8 8 జార్ 8 11 జార్ 4 2 జార్ 4 25 జార్. సో క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 100 ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 11/2. 25 ఇంటూ 11/2. 11 5 55, 11 రోజులు 22 5 27, 275/2
అంటే ఎంత వస్తుంది? 2 1 2, 2 3 6, 1 మిగులుతుంది 15, 2 7 14, 137.5. 100 ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు 137.5. సో పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 37.5. పి ఈజ్ ఈక్వల్ టు ఎంత? ప్రాఫిట్ ఎంత? 37. అంటే ఈ క్వశ్చన్లో ప్రాఫిట్ ఇచ్చి డిస్కౌంట్ కనుక్కోమన్నా కనుక్కోవచ్చు, డిస్కౌంట్ ఇచ్చి ప్రాఫిట్ కనుక్కోమన్నా కనుక్కోవచ్చు. ఇప్పుడు కనుక్కుంది అదే. లేదా కాస్ట్ ప్రైస్ ఇచ్చి మార్కెట్ ప్రైస్ కనుక్కోమన్నా వచ్చు, మార్కెట్ ప్రైస్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నా వచ్చు. సో వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది, చాలా యూజ్ అవుతుందండి, వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి ఉన్న రిలేషన్ ఏంటంటే కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డి బై 100 ప్లస్ పి. లేదా మార్కెట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. మార్కెట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ పి బై 100 మైనస్ డి. ఈ ఫార్ములా అయినా వాడచ్చు. అర్థమైందా? కాస్ట్ ప్రైస్ బై అంటే రివర్సే, మార్కెట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ అంటే 100 ప్లస్ పి బై 100 మైనస్ డి. దాన్ని రివర్స్ చేస్తే కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డి బై 100 ప్లస్ పి. ఓకే, క్వశ్చన్ చూడండి. ఒక కిలోమీటర్ రేస్లో, కిలోమీటర్ అంటే ఎంత? 1000 మీటర్లు. ఏ 1000 మీటర్లకు వెళ్ళేసరికి బి ఎంత తేడాతో ఓడిపోయాడో 100 మీటర్ల తేడాతో ఓడిపోయాడు. అంటే బి ఎక్కడ ఉంటాడు? 900 మీటర్స్ దగ్గరే ఉంటాడు. సి ఎక్కడ ఉంటాడు? 800 మీటర్స్ దగ్గరే ఉంటాడు. అంటే ఏ ఈస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 10:9, ఏ ఈస్ట్ సి ఈజ్ ఈక్వల్ టు 10:8. ఇక్కడ 10 10 సేమే కదా. బి ఈస్ట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 9:8. ఇవేంటి? స్పీడ్స్ రేషియో, స్పీడ్స్. అప్పుడు టైమ్స్ రేషియో ఏమవుతుందండి? బి ఈస్ట్ సి ఈజ్ ఈక్వల్ టు 8:9. ఒక 200 మీటర్ల పరుగు పందెంలో బి సిని 20 నిమిషాల తేడాతో ఓడించాడట. ఒక 200 మీటర్స్ పరుగు పందెం ఉంది. సార్ టైం ఎంత, డిస్టెన్స్ ఎంతైనా ఇవ్వండి. ఓకే, ఎంత తేడాతో ఓడించాడట? 1 పార్ట్. ఇది 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి? 20 మినిట్స్. అర్థమైందా? సో సికి పట్టే టైం ఎంత? టైమ్ ఆఫ్ సి 20 × 9, 180 మినిట్స్. టైమ్ ఆఫ్ బి 20 × 8 అంటే ఎంత? 160 మినిట్స్. సో ఎంత టైం పడుతుందట బికి? 160 మినిట్స్ టైం పడుతుంది. అర్థమైందా? సో ఇక్కడ డిస్టెన్స్ ఏంటంటే కాన్స్టెంట్ అండి, ఎందుకంటే మనకి టైమ్స్ ఓన్లీ స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ఇక్కడ మనకి 1 పార్ట్కి పట్టే టైం ఇచ్చాడు, ఎంత? 20 మినిట్స్ టైం తీసుకుంటుంది అన్నాడు 1 పార్ట్కి. అర్థమైందా? సో ఆ 1 పార్ట్ దేని 20 మినిట్స్ అయితే సికి ఎంత టైం పడుతుంది? 9 పార్ట్స్ 180 మినిట్స్. కానీ అడిగింది ఎంత? బి తీసుకున్న టైం ఎంత అన్నాడు. బికి ఎంత టైం పడుతుంది? 160 మినిట్స్. అర్థమైందా? ఓకే, 1 మినిట్ బ్రేక్ తీసుకోండి. ఓకే, ఒక 25 డిజిట్ నెంబర్ ఉందట. అందులో లాస్ట్ 2 అంకెలు ఒకటి ఉంటే మిగతా 23 అంకెలు ఒకలాగా ఉన్నాయట. అంటే ఒక 25 డిజిట్ నెంబర్ తీసుకుంటే ఫస్ట్ డిజిట్ ఎక్స్ ఉంది, లాస్ట్ డిజిట్ ఎక్స్ ఉంది, మధ్యలో ఎన్నైనా ఉన్నాయండి. 23 నెంబర్స్ ఉంటాయి మధ్యలో మొత్తం. ఆ 23 నెంబర్స్ ఏంటి అంటే వై 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 వై. ఓకే, అవి సేమ్, మధ్యలోనే సేమ్. ఒకవేళ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుందట. 11తో డివిజిబుల్ అవుతుంటే 11 యొక్క బాధ్యత సూత్రం ఏంటండి? బేసి స్థానాల్లో ఉన్న అంకెల మొత్తం మరియు సరి స్థానాల్లో ఉన్న అంకెల మొత్తం 0, వాటి యొక్క మధ్య భేదం 0 కానీ 11 కానీ కావాలి. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసామనుకోండి. ఇది 1 2 కలర్ పెడదాం కన్ఫ్యూజ్ కాకుండా. 1 2 3 4 అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. 6 7 8 9 10 11 12 ఇంకా రాసుకుంటూ పోతే ఫస్ట్ నెంబర్ వదిలేయండి. సెకండ్ది ఫోర్త్ది సేమ్ ఉంటాయి కదా, కలుపుకోవాలి. థర్డ్ ఫిఫ్త్ అంటే సెకండ్ దానికి థర్డ్ దానికి క్యాన్సిల్, ఫోర్త్ దానికి ఫిఫ్త్ దానికి క్యాన్సిల్, సిక్స్త్ దానికి సెవెంత్ దానికి, ఎయిత్ దానికి 9th 10th 11th. చివరికి ఏం మిగులుతుందంటే 2 x'లు 1 y మిగులుతుంది. ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే x ప్లస్ x అంటే ఎంత? 2x మైనస్ y. ఇది ఏం కావాలి? 0
ఆర్ 11 కావాలి. అంటే ఒక కండిషన్ ఏంటి ఇక్కడ 2x ఈజ్ ఈక్వల్ టు వై. అంటే ఆ చివరి అంకె కాదగని అంకె ఏది అన్నాడు, చివరి అంకె ఏది కాలేదు అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడేమో 2x ఈజ్ ఈక్వల్ టు వై కావాలి, లేదా 2x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 11 కావాలి. ఎక్స్ ప్లేస్ లో 9 ఉందను, అంటే ఇట్లా అవ్వకూడదు, డివిజిబుల్ అవ్వకూడదు అంటే ఇది కండిషన్ సాటిస్ఫై చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే అది 11 తో డివిజిబుల్ అయినట్టే. ఎక్స్ ప్లేస్ లో 9 తీసుకుందామండి, 2 9 మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0, లేదా 11 0 ఆర్ 11. 18 మైనస్ వై ప్లేస్ లో 7 పెట్టుకున్నాం అనుకో 11 అవుతుంది కదా. అంటే ఈ ప్లేస్ లో 9 ఉండి ఇది 7 ఉండే ఛాన్స్ ఉంటుంది, సో ఛాన్స్ లేదు. 8 పెట్టుకుందామండి, 2 16 మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 11 అనుకుందాం. 16 మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 11 అంటే వై ప్లేస్ లో 5 పెట్టుకోవచ్చు కదా. అంటే ఎక్స్ ప్లేస్ లో 8 పెట్టుకొని వై ప్లేస్ లో 5 పెట్టుకోవచ్చు కదా, డిఫరెంటే కదా, సో అది ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఏంటి 5 పెట్టుకుందాం ఎక్స్ ప్లేస్ లో, 2 5 10, 10 మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. వై ప్లేస్ లో 10 పెడతామా, వై అనేది 2 డిజిట్స్ నెంబర్ కాదు. లేదా 10 మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 11 అనుకుందాం. అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఏంటి 10 మైనస్ 11 మైనస్ 1. ఓకే, నెంబర్ అనేది నెగిటివ్ లో ఉండదు. సో ఎక్స్ ప్లేస్ లో 5 పెడితే వై ప్లేస్ లో ఏ నెంబర్ పెట్టినా కానీ అది డివిజిబుల్ కాదు. అంటే మనకి ఎక్స్ సాటిస్ఫై అయ్యే నెంబర్ ఎంత 5 మాత్రమే. అర్థమైందా? మిగతాది ఏది పెట్టినా 9 పెట్టుకున్నాం అనుకోండి, వై ప్లేస్ లో 7 పెట్టుకుంటే డివిజిబుల్ అవుతుంది, ఎందుకు డిఫరెన్స్ అనేది 11 వస్తుంది కాబట్టి. ఎక్స్ ప్లేస్ లో 8 పెట్టుకున్నాం అనుకో 2 16, 5 పెడితే 11 డిఫరెన్స్ సాటిస్ఫై అయిపోతుంది. కానీ ఎక్స్ ప్లేస్ లో 5 పెట్టాం అనుకోండి, 2 5 10, వై ప్లేస్ లో ఏది పెట్టినా కానీ అది డిఫరెన్స్ 0 కానీ 11 కానీ రావట్లేదు. సో ఖచ్చితంగా ఎన్ టర్మ్ ఏదై ఉండకూడదు 5 అయితే ఉండకూడదు. ఒకవేళ ఉంటే మిగతా ఉంటే డివిజిబుల్ అవుతుంది, ఈ 5 ఉంటే మాత్రం డివిజిబుల్ కాదు. ఓకే, ఎల్సిఎం హెచ్సిఎఫ్, జీసీడీ అన్న హెచ్సిఎఫ్ అన్న